హలో ఎవ్రీవన్. నేను ఈ వీడియోలో ఏపీ ఎంసెట్‌కి సంబంధించి 2025 రిజల్ట్స్ వచ్చాయి కదా! సో, మీకైతే పర్టిక్యులర్ ర్యాంక్ అయితే వస్తుంది. సో, ఆ ర్యాంక్ బట్టి మనకి ఏ కాలేజ్ వస్తుందో అని తెలుసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, దానికోసం మనకి ఒక వెబ్‌సైట్ ఉంది. సో, ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అయితే మనం చెక్ చేసుకోవాలి. ఒక వెబ్‌సైట్‌లో ఎంటర్ చేస్తే ర్యాంక్‌కి సంబంధించిన కాలేజెస్ ఏవైతే వస్తాయో మీకు, సో, ఆ కాలేజెస్ అన్నీ చూపిస్తది. అండ్ మీరు ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, సో, ఆ కాలేజ్ మీకు వస్తదా? రాదా? అని కూడా తెలుసుకోవచ్చనమాట దీని ద్వారా. సో, అలా తెలుసుకోవడానికి మీకు ఒక లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి నేను చేసే ప్రతి స్టెప్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్‌గా చూసి అక్కడైతే ఎంటర్ చేయండి. సో, ఎలా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏ కాలేజ్ వస్తదో కూడా చూపిస్తదనమాట. సో, కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఫామ్‌లా కనబడుతది. సో, ఈ ఫామ్ మీరు ఫిల్ చేయాలి. మీ డీటెయిల్స్, మీ యొక్క ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. సో, నేనైతే ఫిల్ చేస్తాను అక్కడ. నేను ఎగ్జాంపుల్‌గా ఒక ర్యాంక్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఒక కేటగిరీ అయితే తీసుకున్నాను. సో, ఇక్కడ మీరు ఏయూ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఏయూ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్సు మీకు కావాలో బీటెక్‌లో, సో, ఆ కోర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసీఈ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మీరు డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈస్ట్ గోదావరి అయితే సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ కాలేజ్ వచ్చేసి జస్ట్ ఆల్ పెట్టండి. సో, ఆల్ పెట్టిన తర్వాత మీరు ఏ కాలేజ్‌లో సెలెక్ట్ అవుతారో అండ్ మీరు ఏ కాలేజెస్‌లో ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ కాలేజెస్ అన్నీ కింద అయితే చూపిస్తదనమాట. సో, దీని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈజీ అవుద్ది. అండ్ ఆల్సో మీరు పర్టికులర్ కాలేజ్ ఇచ్చి ఆ కాలేజ్‌లో సీట్ రావాలనుకుని చెక్ చేయాలనుకుంటున్నారు. సో, అలా చెక్ చేయడానికి